అందరికీ శుభాశీస్సులండి. మకర రాశి వారికి ఫిబ్రవరి నెల, ఈ మాసంలో మకర రాశి వాళ్ళకి రాశిలో కుజుడు సూర్యుడు ఉండడం వల్ల కొంత కోపతాపాలు అధికంగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కుజుడు యొక్క ప్రభావం వల్ల మొండితనము, అలాగే పట్టుదల, అలాగే ప్రతి దాంట్లో సాధించాలి అనే ఒక ఆలోచన, సంకల్ప బలంతో వ్యవహరిస్తారు. ఉద్రేకంగా కూడా అప్పుడప్పుడు ఉద్రేకపడుతూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు. అలాగే సహనం అంటే కోల్పోతూ ఉంటారు. ఇటువంటి కొన్ని మనిషికి ఆలోచనలు ఒక పక్కన వేధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకొక పక్కన మనోధైర్యం కూడా కలుగుతుంది. ఇలా అనుకుంటే ఎలా? మనం బ్రతకాలి కదా, 10 మందిలో మనము నిలబడాలి కదా, అలాగే ప్రతిదాన్ని సాధించాలి కదా, ఏదైనా ఛాలెంజ్గా తీసుకోవాలి, ఎటువంటి దాన్నైనా కూడా మనము జయించాలి, ఆ పనిలో మనం సక్సెస్ కావాలి అని ఒక పక్కన మనిషికి సంకల్ప బలం అనేది కలుగుతూ ఉంటుంది. ఆ పాజిటివ్ అనే మనిషికి సంకల్ప బలం కలగడం వల్ల ఆర్థిక పరంగా ప్రతి దాంట్లోనూ, ప్రతి విషయాలలోనూ, ప్రతి రంగాలలోనూ, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో అయితే మాత్రం బలంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో అయితే మాత్రం కాస్త ప్రమోషన్ కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉద్యోగ రీత్యా బదిలీలు, స్థాన మార్పులు అనేది కూడా జరిగే అవకాశం ఉంది. ఎవరైనా సరే బదిలీలు, స్థాన మార్పులు, స్థాన చలనాలు కోరుకున్నట్టయితే వెంటనే నెరవేరుతాయి. వాళ్ళు అనుకోకపోయినా కూడా బదిలీలు, ట్రాన్స్ఫర్లు అలాగే స్థాన చలనాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కూడా ఒక అందుకు మంచిదే, కలిసే వస్తుంది. జరిగేవన్నీ మంచి కొరకే అనుకోవడం కూడా వీళ్ళ యొక్క మనోధైర్యం. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అక్కడ రాణించగలుగుతారు కూడాను. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాల్లో ప్రారంభించడం కానీ జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇండ్లు కొనడం కానీ లేదా అమ్మడం కానీ ఇటువంటివి కూడా కలిసి వస్తాయి. లేదా గృహయోగం గురించి ప్రయత్నం చేస్తారు, అది నెరవేరుతుంది. బ్యాంకు లావాదేవీలు, బ్యాంకు ట్రాన్సాక్షన్లు కూడా కలిసి వస్తాయి. రుణాలు అందుతాయి. అవసరాన్ని బట్టి రుణాలను కూడా తీర్చుకోగలుగుతారు, కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. సంతాన సౌఖ్యము, అలాగే పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశము ఉంది. ఎక్కువగా శుభవార్తలు వింటారు, అలాగే సంతాన శుభవార్తలు వినే అవకాశం ఉంది. లేదంటే వివాహ ప్రయత్నాల వల్ల శుభవార్తలు వినడం, అలాగే చేయడం, ప్రారంభించడం కూడా జరుగుతాయి. ఇంట్లోనూ శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. లేదంటే ఇతరుల యొక్క శుభకార్యాలలో పాల్గొనడం కూడా జరుగుతుంది. కొన్ని మధ్యవర్తిత్వం లావాదేవీలు కొనసాగించే అవకాశం ఉంది, అవి కూడా కలిసే వస్తాయి. కుటుంబంలో కొంత కోపతాపాలకి గురైనప్పటికీ, కొంత మనస్పర్ధలు ఉన్నప్పటికీ వాటి అన్నిటినీ కూడా సాల్వ్ చేసుకొని వాటిని అధిగమించి కాపురాల్ని చక్కదిద్దుకోవడంలో నిమగ్నమవుతారు. మన కాపురాల్లోని కాకుండా ఇతరుల కాపురాలను కూడా కాస్త చక్కదిద్దేటువంటి విషయాలలో మీరు సక్సెస్ అవుతారు. ఎడబాట్లు, విడిపోయే అటువంటి సమస్యల నుంచి కూడా కాస్త బయటపడతారు. ప్రతి విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కొంత మనోచింతన, మాట పట్టింపులు, మీరు అధికంగా కోప్పడే అవకాశాలు ఉన్నాయి. అందరిపైన సహనం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా, మెలకువగా నడుచుకున్నట్టయితే ప్రతిరోజు మీదే, ప్రతి విషయంలోనూ మీదే విజయం అన్నట్టుగా కూడా ఉంటుంది. అయితే వీటికి సంబంధించి వీలైనంత వరకు మహావిష్ణువుకి చక్కెర పొంగలితో కానీ లేదా బెల్లం పొంగలితో కానీ
మహావిష్ణువుకి అభిషేకం జరిపించండి. లేదా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమని పెట్టుకొని బెల్లం పొంగలితో మీరే అభిషేకం చేసుకొని, అలాగే ఆ అభిషేకం చేసినటువంటి ఆ ప్రసాదాన్ని ఇంటిల్లపాది కూడా స్వీకరించినట్టు అయితే వీళ్లకు తీపు అన్నాం కదా, అంటే స్వీటు శుభప్రదం అన్నమాట. దైవికంగా అభిషేకం జరిగినటువంటి ఆ యొక్క తీపుని స్వీకరించడం వల్ల వీళ్ళ ఇంట్లో అన్ని విజయాలే. మకర రాశి వారి కుటుంబంలో అన్ని విజయాలతో 3 పూలు 6 కాయల్లా ప్రతి రంగంలో రాణించగలుగుతారు, స్థిరపడతారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, దినదినము అభివృద్ధి చెందుతారు. శుభం.